ఏపీలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నిధుల విడుదలకు ఈసీ అనుమతిని నిరాకరించింది. అయితే సర్కార్ స్కీమ్స్ కి నిధులు నిలిపివేత వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఏపీలో ఎన్నికల రాజకీయం హీట్ పుట్టిస్తోంది. వైసీపీ కూటమి పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రతి విషయంలోనూ విమర్శలు ప్రతి విమర్శలతో కాకరేపుతున్నారు ఆయా పార్టీల నేతలు. క్రమంలోనే డీబీటీ పథకాల ఫండ్స్ రిలీజ్ వ్యవహారంలో కూడా వార్ నడుస్తోంది. తాజాగా ఏపీలో సంక్షేమ పథకాల నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రస్తుతం జగన్ సర్కార్ అమలు చేస్తోన్న చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాల నిధుల విడుదలను నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. డీబీటీ అమలుపై ఈసీ ఆంక్షలకు సంబంధించి ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. డీబీటీ స్కీమ్స్ పై పలు ఫిర్యాదులు రావడంతో ఈసీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం కోరిన వాటిలో కొన్ని పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన లాంటి వాటికి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అదే సమయంలో చేయూత, ఆసరా నిధుల విడుదల అంశాలని స్క్రీనింగ్ కమిటీకి పంపించినట్టుగా తెలిపారు. ఇలా ఉంటే డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై లబ్ధిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధుల్ని నిలిపివేయడంపై విద్యార్థులు, రైతులు, చేయూతపై కొంతమంది మహిళా సంఘం సభ్యులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. లంచ్ మోషన్ కింద విచారిస్తామని చెప్పి బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు.